నమస్తే అన్న. గ్రాఫ్‌లో అయితే చాలా చేంజెస్ అయితే వచ్చాయి. దాని గురించి క్లియర్‌గా అయితే ఇక్కడ డిస్కషన్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఇంకొకవేళ నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, అన్న మీకు దండం పెడతా అన్న ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లా వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్‌లో ఫస్ట్ టైమ్ ఇంత నీట్‌గా గ్రాఫ్ రిప్రజెంట్ చేస్తుంది నేనే. అది కాక ఈ డేటా కోసం అని చెప్పేసి ఎన్నో వెబ్‌సైట్స్‌కెళ్ళేసి డేటాను తీసుకొచ్చి నీట్‌గా గ్రాఫ్ రిప్రజెంట్ చేస్తున్నా. సో, మీ దగ్గర నుంచి నేను ఎక్స్‌పెక్ట్ చేసింది కేవలం నా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లా వీడియోని లైక్ చేయండి. అన్న ఇక్కడ ఎవరు ఏ లెవెల్‌లో ఉన్నారు? ఎందుకు వాళ్ళకి అన్ని ఓటింగ్స్ వస్తున్నాయి? అనేది ఇక్కడ క్లియర్‌గా అయితే డిస్కషన్ చేద్దాం. అండ్ మీకు ఇక్కడ దయచేసి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఓటింగ్స్ కాల్ చేస్తే కాల్స్ అయితే కలవట్లేదు కొందరికి. సో, దయచేసి మీరు మీ ఫ్యాన్‌కి మాత్రమే, అంటే పల్లె ప్రశాంత్ అయితే పల్లె ప్రశాంత్‌కి మాత్రమే ఓటేయండి. శివాజీ అంటే శివాజీకి మాత్రమే ఓటేయండి. అనవసరంగా పల్లె ప్రశాంత్‌కి ఓటేసి కాల్ కలవట్లేదు కదా అని చెప్పేసి శివాజీగా ట్రై చేస్తే శివాజీ కాల్ కలవటం, అప్పుడు మీ ఓటింగ్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇంకా 2, 3, 4 అవర్స్ మాత్రమే, సారీ ఇంకా 3 అవర్స్ మాత్రమే ఉంది. 3 అవర్స్‌లో ఓటింగ్ అయితే క్లోజ్ అయిపోతానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఓటేసి మీ యొక్క మద్దతుని అయితే తెలుపుకోండి అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ పొజిషన్ ఎవరున్నారంటే పల్లె ప్రశాంత్ అయితే ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నాడు. పల్లె ప్రశాంత్‌కి అన్ని ఎందుకు ఓటింగ్స్ వస్తున్నాయి అనేసి మనం క్లియర్‌గా మాట్లాడుకుంటే, పల్లె ప్రశాంత్ ఈ సీజనే కాదు లాస్ట్ ఎన్నో సీజన్స్ నుంచి ట్రై చేస్తున్నాడు. బిగ్ బాస్‌లోకి రావాలి, ఒక రైతు, ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్‌లో రావాలి, ఒక రైతుకి సంబంధించిన ఇష్యూస్ అనేది క్లియర్‌గా నలుగురికి తెలవాలి, ఒక రైతు పోతే ఎలా ఉంటది అనేది క్లియర్‌గా తెలవాలి అనే ఉద్దేశంతోని పల్లె ప్రశాంత్ అయితే బిగ్ బాస్‌లోకి అయితే వచ్చాడని చెప్పేసి క్లియర్‌గా చెప్పాలి. అయితే ఒక విషయం మనం మాట్లాడుకుంటే ఇక్కడ పల్లె ప్రశాంత్ ఆహ్, బయటున్నప్పుడు ప్రతొక్క టాప్ యూట్యూబర్స్‌తోని తన నా ఒక మా అంటే నా గురించి నేను ఇట్లా బిగ్ బాస్‌కి వెళ్తాననుకుంటున్నాను. సో, మీ ఛానల్‌లో నాకు ఒక రైతుకి సంబంధించింది ఇట్లా పెట్టండి అని చెప్పేసి చెప్పటం, వాళ్ళందరి పెట్టటం అండ్ వాళ్ళందరికి ఒక సపోర్టింగ్ రావటం. ఇవాళ పల్లె ప్రశాంత్ ఫైనల్‌లో ఉండటం వల్ల వాళ్ళందరి సపోర్టింగ్ మళ్ళా ఒకసారి చేయడం వల్ల పల్లె ప్రశాంత్‌కి అయితే భారీ ఎత్తుగా ఓటింగ్స్ అయితే వస్తున్నాయని చెప్పాలి. అందుకే పల్లె ప్రశాంత్ ఫస్ట్ పొజిషన్‌లో అయితే ఉన్నాడని చెప్పాలి. అండ్ ఓటింగ్స్ కూడా భారీ ఎత్తుగా వస్తున్నాయి. కాల్స్ కలవకపోవడానికి కారణం ఒకటే అని చెప్పాలి. ఎందుకంటే చాలామంది కాల్ చేయడం వల్ల ఫోన్ కాల్స్ స్ట్రక్ అవుతున్నాయని చెప్పేసి టెక్నికల్ ఇష్యూ వస్తుందని చెప్పేసి క్లియర్‌గా చెప్పొచ్చు. సో, ఈ మెయిన్‌గా ఈ ఇష్యూ వస్తానికి కారణం అయితే చాలామంది ఫ్యాన్స్ కాల్ చేయటం వల్ల పల్లె ప్రశాంత్‌కి. సో, పల్లె ప్రశాంత్ బిగ్ బాస్‌లోకి రాకముందు నుంచే తన బ్యాక్‌గ్రౌండ్ చాలా స్ట్రాంగ్ చేసుకొని వచ్చాడని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ఫేమస్‌లో ఉన్న యూట్యూబర్స్ ఆల్మోస్ట్ అందరితోని పెట్టియటం వల్ల ఇవాళ ఆ సపోర్టింగ్ చాలా ఇక్కడ యూటిలైజ్ అవుతుందని చెప్పేసి క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. అండ్ సెకండ్ పొజిషన్‌కి వచ్చేవరకే శివాజీ అన్న ఉన్నాడని చెప్పాలి. శివాజీ అన్న గురించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే 95 మూవీస్ వరకి ఆయన హీరోగా యాక్టింగ్ చేయటం అండ్ అదే కాకుండా ఒక 10 ఇయర్స్ వరకు పొలిటీషియన్‌గా ఉండటం. సో, చాలా వరకు జనాలతోని కలిసి ఉన్నాడు కాబట్టి ఒక మంచి ఇంటెన్షన్‌తోని ఆయన ఉన్నాడు కాబట్టి వాళ్ళ సపోర్ట్ చాలా వరకు ఎక్కువ ఉంది. ఎందుకంటే ప్రతిసారి నామినేషన్స్‌లో ఉన్నప్పుడల్లా శివాజీకి భారీ ఎత్తుగా ఓటింగ్స్ అయితే వచ్చాయి. అయితే ఇప్పుడు అదే విధంగా ఓటింగ్స్ అయితే వస్తున్నాయని చెప్పేసి చెప్పాలి. కానీ ఇక్కడ ఒక పాయింట్‌లో మాట్లాడుకుంటే కొంచెం మొన్న సాటర్డే, సండే నాడు జరిగిన నెగిటివిటీ వల్ల కొంచెం ఓటింగ్స్ తగ్గాయని చెప్పాలి. కానీ కంపారిజన్ చేసుకుంటే పల్లె ప్రశాంత్‌కి ఇంకా శివాజీకి ఆల్మోస్ట్ దగ్గర దగ్గరనే ఉన్నారని చెప్పాలి. జస్ట్ 1%, 2%తో డిఫరెన్స్ ఉందని చెప్పాలి. అండ్ థర్డ్ పొజిషన్‌కి వచ్చేవరకి అమర్‌దీప్ అయితే ఉన్నాడు. సో, ఈ ముగ్గురికే టై అవుతుంది. అండ్ ఓటింగ్స్‌లో మీరు లాస్ట్ వరకు చూసారంటే క్లియర్‌గా అర్థమవుతుంది. అమర్‌దీప్‌కి, శివాజీకి జస్ట్ 1, 2, 3%లోనే డిఫరెన్స్ ఉంది. అయితే ఈ డిఫరెన్స్‌ల ప్రతి అవర్‌కి చేంజ్ అవుతుంది అని చెప్పేసి క్లియర్‌గా చెప్పాలి. ఎందుకంటే ఓటింగ్స్ భారీ ఎత్తుగా వస్తున్నాయని చెప్పేసి క్లియర్‌గా అయితే చెప్పొచ్చు. అయితే అమర్‌దీప్‌కి వచ్చేవరకి నెగటివిటీ తీసుకొచ్చుకున్నాడని చెప్పేసి చెప్పాలి. కొంచెం నెగటివిటీ అంటే ఆయనకి బయట నుంచి చాలా ఎత్తుగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కానీ, అయితే ఈయన బిగ్ బాస్‌లో కొంచెం నెగెటివ్‌గా మాట్లాడటం. అంటే ఆయన గురించి ఆయనే టాస్క్‌లో గెలవకపోవటమో, లేకపోతే కెప్టెన్ కాకపోతే ఆయన గురించి ఆయనే అట్లా చేసుకోవటం వల్ల కొంచెం నెగటివిటీ తీసుకొచ్చి కొన్ని ఫ్యాన్స్‌ని పోగొట్టుకున్నాడని చెప్పేసి క్లియర్‌గా చెప్పాలి. లేదంటే ఆయనకి కూడా భారీగతగా అసలు ఔట్‌రైట్‌గా చెప్పాలంటే కంపల్సరీ అమరే టైటిల్ విన్నర్ అని చెప్పేసి చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఆయన్నే పోగొట్టుకున్నాడు అని చెప్పేసి ఈ విషయంలో మనం క్లారిటీగా చెప్పొచ్చు. ఆ విధంగా చూసుకున్నప్పుడు థర్డ్ పొజిషన్‌లో అయితే అమర్‌దీప్ ఉన్నాడు. అయితే ఇప్పటికే తక్కువ లేదు. అమర్‌రా గెలిచడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అది ఎందుకనేది మీకు లాస్ట్‌లో చెప్తాను. సో, ఫోర్త్ పొజిషన్‌కి వచ్చేవరకే ప్రియాంక ఉంది. సో, ప్రియాంక గురించి మనం మాట్లాడుకుంటే ఫోర్త్ పొజిషన్‌లో ప్రియాంక జెన్యూన్‌గా మాట్లాడుకోవాలంటే తను లాస్ట్ 2, 3 వీక్స్ నుంచి తన బెస్ట్ గేమ్స్ ఆడుతుందని చెప్పాలి. ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయము. ఆ విధంగా గేమ్స్ పెర్ఫార్మన్స్ అయితే ఇస్తుందని చెప్పాలి. అండ్ తను అదే కాకుండా ఇంట్లో వర్క్స్ కావచ్చు అండ్ అన్నీ చేసుకోవడం కూడా జరుగుతుందని చెప్పాలి. కానీ కొంచెం నెగటివిటీ వస్తానికి మెయిన్‌గా ఫేవరిజం చేయడం వల్ల తనకి నెగటివిటీ వచ్చింది. లేదంటే ఇంకా కొన్ని ఓటింగ్స్ ఎక్కువ వచ్చాయని చెప్పేసి క్లియర్‌గా చెప్పుకోవచ్చు ఇక్కడ. సో, తను అంటే యాక్చువల్లీ శోభ ఇవన్నీ వీళ్ళందరితోని కొంచెం దానివల్ల ఫేవరిజం గేమ్ అనేది నడిచిందని చెప్పేసి క్లియర్‌గా చెప్పాలి. సో, ఈ విధంగా తను వచ్చేవరకి ఫోర్త్ పొజిషన్‌లో అయితే ఉంది. అండ్ ఫిఫ్త్ పొజిషన్‌కి వచ్చేసరికి అర్జున్ గురించి మాట్లాడుకోవాలి. క్లియర్‌గా అర్జున్ గురించి మనం మాట్లాడుకుంటే రియాలిటీ
అసలకి తను ఎప్పుడు ఎలిమినేట్ కావాలి. అండ్ తను ఆహ్, చాలా న్యూట్రల్‌గా ఉండటం. అంటే అవసరమైతేనే గొడవ పెట్టుకోవటం, అవసరమైతే మాట్లాడటం, లేకపోతే సైలెంట్‌గా ఉండటం. టాస్క్ విషయంలో అంతే. అవసరమైతేనే గట్టిగా టాస్క్ ఆడటం, లేకపోతే కామ్‌గా ఉండటం. సో, ఈ ఇంపాక్ట్ వల్ల తనకి లాస్ట్ 2 వీక్స్ బ్యాకే ఎలిమినేట్ కావాల్సింది. కానీ ఫైనల్ పవర్స్ రావటం వల్ల తను సేవ్ అయ్యిండని చెప్పేసి నాగార్జున చెప్పడం జరిగింది. అయితే ఈ విధంగా తను సేవ్ అయ్యి బయటకొచ్చాడు అని చెప్పేసి క్లియర్‌గా చెప్పుకోవచ్చు. అండ్ ఒక థింగ్ మనం మాట్లాడుకోవాలి తన విషయంలో. తను మీరు వైట్ కార్డ్ ఎంట్రీ వల్ల అండ్ తనకి ఓటింగ్స్ తక్కువ వస్తున్నాయని చెప్పేసి. ఈ ఇంపాక్ట్ వల్లనే తనకి ఎలిమినేషన్ అయిందని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటికే ఫ్యాన్ ఫాలోయింగ్స్ అందరూ ఒక్కొక్కరికి ఫిక్స్ కావటం అయిపోయింది కాబట్టి తనకొచ్చేవరకి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా తక్కువ ఉందని చెప్పేసి క్లియర్‌గా అర్థమైపోతుంది. సో, ఈ ఇంపాక్ట్ వల్ల అర్జున్‌కి ఓటింగ్స్ చాలా తక్కువ వస్తున్నాయని చెప్పేసి క్లియర్‌గా చెప్పొచ్చు. అండ్ లాస్ట్‌లో ఉన్న యావర్ గురించి మాట్లాడుకుంటే రియల్‌గా యావర్ తన గేమ్ స్పాయిల్ చేసుకున్నాడని చెప్పాలి. ఒక టైంలో అంటే ఫస్ట్ 5 వీక్స్ వరకి చాలా బెస్ట్ గేమ్ ఇచ్చాడు. 100% గేమ్ ఆడాడు. అసలు టాస్క్ అంటే సూపర్ అని చెప్పేసి చెప్పాలి. అదే కాక ఎంటర్‌టైన్‌మెంట్‌లో చాలా బెస్ట్ ఇచ్చాడు. సో, కానీ ఎక్కడ రతిక మళ్ళా రీ ఎంట్రీ ఇచ్చిందో తర్వాత అమర్‌దీప్‌ని అనవసరంగా ఎప్పుడో నామినేషన్స్ పట్టుకొని అనవసరంగా నామినేషన్స్ చేసుకుంటా, గేమ్‌ని స్పాయిల్ చేసుకుంటా, అనవసరంగా గేమ్‌ని అయితే స్పాయిల్ చేసుకున్నాడని చెప్పాలి. క్లియర్‌గా చెప్పొచ్చు. అయితే మళ్ళా రతిక వెళ్ళిపోయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే తర్వాత గేమ్ మళ్ళా స్టార్ట్ చేశాడు. కానీ అప్పటిలోపే శోభ టార్గెట్ చేసిందని చెప్పాలి. శోభ తను లాస్ట్ మీరు చూసుంటే ఫన్ టాస్క్‌లో ప్రతి ఒక్కరి దగ్గర తను ఓడిపోయేది. ఫస్ట్ రౌండ్‌లోనే ఓడిపోయేది. తర్వాత వెంటనే వాళ్ళ టీమ్ ఉన్న వాళ్ళకి ఫేవరిజం చేసేది. సపోర్టింగ్ చేసే అని చెప్పేసి ప్రియాంకకో లేకపోతే అమర్‌దీప్‌కో సపోర్టింగ్ అని చెప్పేసి చేసేది. లేదంటే పల్లె ప్రశాంత్‌నో, శివాజీనో లేకపోతే యావర్‌తోని గొడవ పెట్టుకుంటానికి ట్రై చేసేది. ప్రతి ఒక్కసారి ట్రిగ్గర్ చేసేది. గేమ్‌ని ఎట్లా స్పాయిల్ చేయాలని చెప్పేసి ట్రై చేసేది. సో, ఇందులో వచ్చినప్పుడు యావర్‌కి బాగా ట్రిగ్గర్ అయ్యి యావర్ గొడవ పెట్టుకోవటం, గేమ్‌లోంచి బయటకు రావటం అండ్ గేమ్‌లో అవుట్ చేయటం. సో, ఆ టైంలో యావర్ ఒట్టిగా అవుట్ అయిపోయాడని చెప్పేసి చెప్పాలి. సో, ఈ విధంగా యావర్ గేమ్‌ని అసలకి మొత్తం స్పాయిల్ చేసింది. అండ్ ఓటింగ్స్‌లో పడిపోయాయని చెప్పేసి చెప్పాలి. అప్పటికే శివాజీ కావచ్చు, పల్లె ప్రశాంత్ కావచ్చు, నాగార్జున కావచ్చు వీళ్ళందరూ క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. యావర్ ఏమైంది గేమ్ స్పాయిల్ చేసుకుంటున్నావు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినా కానీ ఎక్కడ యావర్ వినిపించుకోకుండా అనవసరంగా ట్రిగ్గర్ అయ్యి అనవసరంగా గేమ్‌ని అయితే స్పాయిల్ చేసుకున్నాడని చెప్పాలి. సో, ఆ విధంగా ఓటింగ్స్‌లో యావర్‌కి చాలా తక్కువ వస్తున్నాయని చెప్పేసి క్లియర్‌గా అయితే ఇక్కడ అర్థమైపోతుంది. అండ్ ఒక విషయం మనం మాట్లాడుకోవాలి ఇక్కడ మెయిన్ థింగ్ ఇప్పటివరకైతే అందరూ ఎవరు ఏ పొజిషన్స్‌లో ఉన్నారని చెప్పేసి క్లియర్‌గా చెప్పాను. అండ్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ మనం మాట్లాడుకోవాలి. మీరు మీ ఫ్యాన్‌కి కేవలం ఇంకా ఒక 3 అవర్స్, 3½ అవర్స్ మాత్రమే టైం ఉంది. ఈ 3½ అవర్స్‌లో మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఓటేయండి. ఎందుకంటే పల్లె ప్రశాంత్‌కి మీరు ఓటేయాలనుకుంటే పల్లె ప్రశాంత్‌కి మాత్రమే ఓటేయండి. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూ వల్ల కాల్స్ పోవట్లేదు అని చెప్పేసి అనవసరంగా ఏరే వాళ్ళకి ట్రై చేయడం వల్ల ఆ ఓటు అనేది ఏరే వాళ్ళకి పోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో, దానివల్ల మీరు ఎవరిని గెలిపించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు గెలవకుండా ఏరే వాళ్ళు గెలిచడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది. సో, అందుకని చెప్పేసి మీరు శివాజీ అంటే శివాజీకి, అమర్ అంటే అమర్‌కి మీరు వాళ్ళకి మాత్రమే ఓటేయండి. కొంచెం 5 మినిట్స్, 10 మినిట్స్ టైం పడుతది. కానీ తప్పకుండా అయితే కాల్ అయితే ఎళ్తది. సో, ఒక మిస్ కాల్ పడ్డదంటే వాళ్ళకి ఒక ఓటింగ్ పడ్డట్టు అండ్ వాళ్ళు గెలిచడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఒక విషయం మనం మాట్లాడుకోవాలి ఇక్కడ మిడ్ ఎలిమినేషన్ నాకు తెలిసి రేపు అయితే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. మేబీ ఒకవేళ మిడ్ ఎలిమినేషన్ జరిగితే ఒకవేళ ఎవరు వెళ్ళిపోతారో అంటే ఎవరు ఒకవేళ మిడ్ ఎలిమినేషన్‌లో వెళ్ళిపోయాడంటే పల్లె ప్రశాంత్ గాని, శివాజీ అయినా గెలిచే ఛాన్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ అర్జున్ వెళ్ళిపోతే అర్జున్ ప్లేస్‌లో అమర్‌దీప్ గెలిచడానికి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఓటింగ్స్ అన్నీ వీళ్ళకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో, నెక్స్ట్ ఈ సినారియో జరుగుతుందని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం. సో, అందుకని చెప్పేసి ఎవరు గెలుస్తారు ఏంటిది అని చెప్పేసి చాలా టైట్ పొజిషన్ అయితే ఉందని చెప్పేసి క్లియర్‌గా అర్థమైపోతుంది. ఇన్ కేస్ చూడాలి. ఇవాళన్నా మిడ్ ఎలిమినేషన్ జరగొచ్చు. రేపన్నా మిడ్ ఎలిమినేషన్ జరగొచ్చు. దాని బేస్‌గా ఓటింగ్స్ ఇలా చేంజ్ అయితాయని చెప్పేసి క్లియర్ అర్థమవుతుంది. సో, మీ ఉద్దేశంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ బాక్స్‌లో అయితే మెసేజ్ చేయండి. అండ్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై బై.